కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో కవయిత్రి మెల్ల మాంబ 518వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్ల మహాంబ జయంతి సందర్భంగా కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న కవయిత్రి మొల్ల మాంబ విగ్రహానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణం చదవాలంటేనే ఎన్నో రోజులు పడుతుంది. అటువంటిది ఆ రోజుల్లో రామాయణాన్ని 5 రోజుల్లోనే తెలుగులో అనువాదం చేశారంటే ఆమె ఎంతగా కృషి చేసి ఉంటారో అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మొల్ల మాంబ జయంతి సందర్భంగా కుమారి శాలివాహన సంఘం జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మళ్ళా చూడమ్మా. సార్ చూడు సార్. ఓకే ఓకే రోజు భారతదేశానికి సంబంధించి గ్రేట్ పోయట్రీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మొల్లమాంబ, ఈ మొల్ల పేరొందిన రచయిత్రి 16వ శతాబ్దంలోనే ఈమె రామాయణాన్ని రచించారు. అయితే మొల్ల గురించి మనం ఎంత చెప్పుకున్నా తరగదు. బీసీ కులంలో కుమ్మరి శాలివాహన కులంలో పుట్టి ఆ రోజుల్లోనే, అంటే 16వ శతాబ్దంలోనే శ్రీకృష్ణదేవరాయలు వంటి ఆస్థానంలో ఆమె వర్క్ చేశారు. అంటే గ్రేట్ పోయిటరీ, ఆవిడ మంచి రచయిత్రి. అలాగే మనందరికీ, స్త్రీమూర్తులందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఈ మొల్లమాంబ. అలాగే కడప జిల్లాలో ఉన్నారు, గోపవరం గ్రామంలో ఆమె జన్మించినట్టుగా చరిత్ర చెప్తుంది. అంచేత ఆమె జయంతిని ఈ రోజు ఇక్కడ మనందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇవాళ మొల్లమాంబ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ శాలివాహన సంఘం ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. నేను విన్నమే కానీ మొల్ల రామాయణం 5 రోజుల్లో రాశారు అప్పట్లో అని చెప్పి ఒక ప్రతీతి. అది ప్రాక్టికల్గా ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఆవిడ విగ్రహం చూడడం, ఆవిడకి నమస్కరించుకోవడం, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన శాలివాహన సంఘం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సంఘ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రామాయణం అన్నది అది మామూలుగా మనం చదవడానికే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అలాంటిది ఆవిడ 5 రోజుల్లో రాశారంటే, తెలుగులో మార్చి సంస్కృతి నుంచి వాళ్ళు రాశారంటే ఆ రోజుల్లో ఆవిడ ఆ గొప్పతనం, ఎంత గొప్పతనం మనం ఆలోచించుకోవాలి. సాధారణంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి పెద్దలను గౌరవించుకోవడానికి చాలా ఇష్టపడతా ఉంటాడు. ఆయన ఎంత కష్టమైనా సరే ఆయన వెళ్ళి వాళ్ళని గౌరవించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ నాతో ఇంత మంచి కార్యక్రమం చేయించిన ఈ శాలివాహన సంఘాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే మీకు నేను ఉన్నాను అన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను తప్పకుండా మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ, ఇవాళ కొంచెం అనేక కార్యక్రమాలు, రేపు మా పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి కొంచెం ప్రత్యేకత ఉంది. ఇంతకాలం పోరాడాం, ఈవేళ వేడుకలు చేసుకుంటా ఉన్నాం. ఆ వేడుకలకి మా నాయకుడు